హలో నమస్కారం. మాది అంటే అది బి, ఇది ఏ సెక్షన్. ఏ సెక్షన్ బిల్డింగ్లు అన్నీ కూలిపోతున్నాయి. వానకు వరదకంతా మేము ఉంటున్నాం ఇక్కడ. మా అన్నీ కూలిపోతున్నాయి కూడా. ఇన్ని రోజులు కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ కూడా ఉంటే పట్టించుకోవాలి మమ్మల్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి అని పట్టించుకోరు. కూలిపోతుంటే మమ్మల్ని ఇట్లనే చూస్తున్నారు. కూలిపోయి ఇంట్లోనే మేము ఉంటున్నాం. మేము బీదోళ్ళం. మేము తినని కూడా మాకు ఏది అయితే లేదు. పిల్లలను చదువుకున్న మన అయితే లేదు. మాకు ఇల్లు మొత్తం కూలిపోతున్నాయి. మా బి సెక్షన్ మా బాగానే ఏ సెక్షన్ వల్ల మొత్తం అన్ని కూలిపోతున్నాయి. బిట్టు మొత్తం పోతున్నది. మాకు కొంచెం చేయాలి, సాయం చేయాలని రేవంత్ రెడ్డిని అడుగుతున్నాము. అట్లా చేయాలి మాకు బీదోళ్ళం. మేము ఈ బస్సుకి వచ్చి మేము 45 years అవుతుంది. మా ఆజాద్ చంద్రశేఖర్ నగర్. మా డాడీ ఈ బస్తీకి వచ్చి మొత్తం మీటర్లు, బోరింగ్స్ ఇవన్నీ మా డాడీ డెవలప్ చేసి ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మా ఇల్లు ఇలా సడన్గా కూలిపోయింది. మాకు ఎవరైనా సాయం చేయాలని కోరుతున్నాం. మేము ఇట్లా మేము నలుగురం పుట్టినాం ఈ ఇంట్లో. కానీ మాకు ఈ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు మేము ఇంతమందికి చెప్పినాము, ఎవరు మాకు హెల్ప్ చేయలేరు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైనా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది, మాకు హెల్ప్ చేయాలని కోరుతున్నాం. మా మమ్మీకి బాగా ఈపులో దెబ్బ తగిలి ప్రస్తుతానికి ఫుల్ ఇదైపోయింది. గాంధీకి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ చిన్న డాక్టర్ ఉంటే ఆ డాక్టర్కి కన్సల్ట్ చేసి చూపించాం. ఎటువంటి అధికారులు వచ్చి మాకు అడగలేదు, చేయలేదు. ఎటువంటి ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఏందమ్మా ఎట్లయింది ఏం కథ అని అడుగుతలేరు. ఏందమ్మా చచ్చిపోతే కూడా ఇదే గవర్నమెంట్ అమ్మ. రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, పద్మారావు గారు వచ్చిండ్రు. ఇంతమంది అన్యాయం అయిపోతుంటే మా గరీబోళ్ళని చూడకపోతే ఎట్లా చెప్పండి మీరే. భర్త లేని విధవరాళ్లకు అస్సలు పట్టించుకుంటలేరు. నేను ఒక్కదాన్నే బతుకుతాను, నలుగురు పిల్లలు అలాగనే ఉంటారు. నా ఒక్క ముసల్దాన్ని చచ్చిపోవాలి అమ్మ. గవర్నమెంట్కి పట్టి లేదా అమ్మ? ప్రభుత్వం ఎలక్షన్ అప్పుడు అందరు తిరుగుతారమ్మా. మేము ఓటు వేసిన కైదంబి ఉందమ్మా. నన్ను ఎందుకు పట్టించుకుంటలేరమ్మా చెప్పండి. మీ పెద్ద వాళ్ళందరూ మీరే చేసుకుంటే ఎట్లా? ఇగో నా భర్త ఫోటో మీ పెడుతున్నా. ఈ శ్రీరాములు, నా పేరు ఈ శోభ. పట్టించుకోండి అమ్మ. మీ దండం పెడతా, మీకు 10 నమస్కారాలు చేస్తా. ఎటువంటి ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? మా లాంటి పేదోళ్ళను, విధవరాళ్ళను. మాకు మళ్ళీ డబుల్ బెడ్రూమ్స్ కావాలని ఎట్లయినా మాకు ఇల్లు కావాలి. మాకు ఇట్లాంటి ఇళ్ళల్లో ఉండి మేము చనిపోతున్నాం. మాకు ప్రస్తుతానికైతే ఇల్లు కావాలి మాకు.